మాత్రం జాగ్రత్తగా ఉన్నాయంటున్నారు. To comment on the valuables and other stuff. We never disclose the properties owned by us from our home, so I am not authorized to speak anything on the properties of the Lord Jagannath. But we have followed the procedure. It was a very transparent one, and subsequently you will get to know once the inventarization is done. ఇప్పటికే 2 గదులను తెరిచిన ఆలయ కమిటీ 3వ గదిని నిన్న ఓపెన్ చేశారు. ప్రభుత్వ అధికారులు కలెక్టర్తో పాటు ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో 3వ రహస్య భాండాగారాన్ని తెరిచారు. అయితే 3వ రహస్య గది అనడానికంటే ఈ నెల 14న జరిగిన రత్న భాండాగారంలోని నగల లెక్కింపులో భాగంగానే నిన్న లెక్కించాలని అధికారులు అంటున్నారు. అయితే జనం మాత్రం 3వ రూమ్ తెరిచారని చర్చించుకుంటున్నారు. ఇప్పటికే 2వ రూమ్లో బయటపడ్డ దానికంటే 3వ గదిలో ఇంకా అంతకంటే ఎక్కువగా ఆభరణాలు, వజ్రాలు, వైఢూర్యాలు ఉంటాయని పెద్ద టాక్ నడిచింది. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ పూరి శ్రీక్షేత్ర రత్న భాండాగారాన్ని మరోసారి తెరిచారు. రహస్య గదిలోని విలువైన వస్తువుల్ని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు సిబ్బంది. 3వ రహస్య గదిని తెరుస్తున్నారన్న సమాచారంతో ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని కూడా నిలిపివేశారు అధికారులు. భాండాగారం నుంచి విలువైన వస్తువుల్ని తరలించే నిమిత్తం ఏర్పాటైన రథ్ కమిటీ ప్రతినిధుల టీం ఆలయానికి వచ్చారు. ముందుగా నిన్న ఉదయం జగన్నాథ దర్శనం చేసుకున్నారు కమిటీ సభ్యులు. ఆ తర్వాత 3వ గదిలోకి వెళ్లిన సభ్యులు సాయంత్రం వరకు ఏకధాటిగా 7 గంటల పాటు ఆభరణాల సేకరణ